అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 321వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదరిమణులు, అభిలాషులు, గీతా ప్రేమికులు, నిత్యాన్వేషకులు, ధర్మాన్ని ప్రేమించేవాళ్ళు, భగవంతుని ప్రేమించేవాళ్ళు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. గీతలోని 15వ అధ్యాయం పేరు ఏం పెట్టండి? పురుషోత్తమ ప్రాప్తి యోగం అని అన్నారు. ఇక్కడ పురుషోత్తమ అంటే ఏమిటి? పురుషోత్తమ అనే పదము ధార్మికంలో కూడా మనకి వింటుంటాము. కానీ పురుషోత్తమ అనే పదం యొక్క అర్థము మనకి ధార్మికంలో కేవలము పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసారంలో మనం చేస్తున్నాం కాబట్టి దానికి అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు. కానీ ఇక్కడ పురుషోత్తమ యోగం అంటే పురుషోత్తమ యోగము లేక పురుషోత్తమ ప్రాప్తి యోగము. పురుష అంటే ఆత్మ అండి. పురుష అంటే ఎందుకు చెప్తున్నానంటే భగవద్గీతని ధార్మికంలో అనేక మార్లు, కొన్ని వందల మార్లు పఠన పారాయణ శ్రవణ చేసుకుంటూ వచ్చామండి. కానీ ప్రతి పదం యొక్క అర్థాన్ని మనం తెలుసుకోలేని కారణముగా గీతని సర్వశాస్త్రమై శిరోమణి అంటున్నారు. గీతని విడిచిపెట్టేసాము. సర్వశాస్త్రాలకి తల్లి లాంటి శాస్త్రం అన్నటువంటి గీతా శాస్త్రాలని కూడా విడిచిపెట్టేసాం. దేన్ని ప్రతి ఒక్క దానికి కూడా నాకు డైరెక్ట్ గా సంబంధించిన విషయము అన్న సత్యాన్ని, ఆ నిగూఢ సత్యాన్ని మనం అర్థం చేసుకోలేదండి. పురుష అంటే ఆత్మ, ప్రకృతి అంటే దేహం. గుర్తుపెట్టుకోండి. దేహానికి సంబంధించిన వరకు మనం అన్ని పర్ఫెక్ట్ గా చేస్తున్నాం. ప్రతిరోజు దానికి ఆ విధంగా శరీరానికి స్నానం చేయిస్తున్నాము, తగిన ఆహారం ఇస్తున్నాము, జిమ్కి వెళ్తున్నాము, అంటే ఆసనాలు వేస్తున్నాము, వాకింగ్ చేస్తున్నాము, దాని కొరకు ఎంటర్టైన్మెంట్ కొరకు టీవీ చూస్తున్నాము, న్యూస్ చూస్తున్నాము, సీరియల్స్ చూస్తున్నాము, అర్థమైందండి, తగినంత నిద్ర ఇస్తున్నాము, శరీరానికి ఇస్తున్నాము. కానీ ఇక్కడ పురుషోత్తమ అన్నాడు కానీ ప్రకృతి ఉత్తమ అన్నాడా? పురుష అంటే ఆత్మ, పరమ పురుష, మహాపురుష అంటే పరమాత్మ. ఇక్కడ పురుషోత్తమ దాన్ని తిరగేయండి ఒకసారి. ఉత్తమ పురుష. ఉత్తమ పురుష ఒక పరమాత్మకి మాత్రమే సంకేతము కాదండి. మనం కూడా ఉత్తమంగా మన ఆత్మని ఉత్తమంగా తయారు చేస్తున్నాడు అంటే అర్థం ఏమిటి? ఆత్మలో ఉన్న కుళ్ళుని కడుగుతున్నాడు భగవంతుడు. శరీరానికి పట్టినటువంటి కుళ్ళుని మనం ప్రతిరోజు కడుక్కుంటున్నాం. దానికి ప్రత్యేకంగా ఎవరు బోధించాల్సిన పని లేదు. అది ఏమన్నా లౌకికంలో ఉంటే భౌతికంగా కొంతమంది డాక్టర్లు ఏమన్నా చెప్తారేమో, కొంచెం జాగ్రత్తగా పలానా సబ్బు వాడకండి, పలానా బ్రష్ వాడకండి, పలానా టూత్పేస్ట్ వాడకండి నేను చెప్పొచ్చు. భగవంతుడు ఆ విషయాన్ని పట్టించుకోవడం అవసరం లేదు. భగవంతుడికి సంబంధించిన విషయం ఏంటి? ఆత్మ, పరమాత్మ. అర్థమైందండి? ఆత్మ, పరమాత్మ ఇది చాలా ముఖ్యం అండి. ఆత్మని శుద్ధి చేసుకోవడానికి ఇప్పటి వరకు ఎవరికి పరిజ్ఞానం లేదు. ఎప్పుడైతే ఆత్మని శుద్ధి చేసుకుంటామో, అర్థమైందండి, పాడైపోయిన ఆత్మ, తమో ప్రధాన సంస్కారాలతో ఉన్నటువంటి ఆత్మ సత్వ ప్రధానంగా మారుతుందండి. ఇది ఉత్తమ పురుష అంటే అర్థం. ఇది ధార్మికంలో మనం మామూలుగా చదువుకుంటూ వెళ్తాం కాబట్టి అర్థం చేసుకోవాలి అన్నటువంటి ఆలోచన నాకు ఉండదు కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్తాం. సో పురుషోత్తమ ప్రాప్తి యోగం అంటే మనని ఉత్తమ పురుషుడిగా తయారు చేస్తాడు. అదేవిధంగా ఉత్తమోత్తమ పురుషుడైనటువంటి పరమాత్మ యొక్క సంపూర్ణ పరిచయం కూడా మనకి లభిస్తుంది. అక్కడ ఆ విధంగా ఆత్మ పరమాత్మ యొక్క సంగమము జరుగుతుంది కాబట్టి దాన్ని యోగము అని అన్నారు. పురుషోత్తమ ప్రాప్తి యోగం. ఇప్పుడు భజగోవింద శ్లోకంలోకి వద్దామండి. 27వ శ్లోకాన్ని మనం చదువుకుంటున్నాము. చాలా జాగ్రత్తగా ఆలోచించినట్టయితే కేవలం మీరు ఏం చేస్తారంటే బుద్ధి నేత్రాన్ని తెరుచుకోండి. బుద్ధి నేత్రాన్ని తెరుచుకుంటే మీకు అద్భుతమైనటువంటి అనుభవాలు జరుగుతాయి. మీలో ఒక పరివర్తన చేసుకోవాలన్న ఒక గట్టి దృఢమైనటువంటి సంకల్పం జనరేట్ అవుతుంది. అర్థమైందండి? రహస్యాలు అంటే అర్థం ఏంటంటే ఇప్పటివరకు మీకు తెలియని విషయాలు మీరు అర్థం చేసుకుంటున్నారు. రహస్యాలు అంటే అందులో ఉన్నాయి, గీతలో ఉన్నాయి గీతలు అన్ని. ఎందుకంటే మనం గీతనే కదా చెప్పుకుంటున్నాం. గీత శ్లోకం చెప్తున్నాం, 4 పంక్తులు చెప్పుకుంటున్నాం, పదానికి అర్థం చెప్పుకుంటున్నాం, తాత్పర్యం చెప్తున్నాం. మళ్ళీ భాష్యకారులు రాసుకున్నటువంటి విధానంలో
ఏదైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే అవి కూడా చర్చించుకుంటున్నాం. దేని కొరకండి? స్వయం యొక్క పరివర్తన కొరకు, స్వయం యొక్క జీవితాన్ని ఉన్నతంగా తయారు చేసుకోవడం కొరకు, ఉత్కృష్టంగా పరమాత్మ నిర్దేశించినటువంటి మార్గంలో నడిచే విధంగా వారు తయారు చేస్తున్నారు. అదే విషయాన్ని శంకర భగవత్పాదులు వారు కూడా తెలియజేస్తున్నారు. ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా వినండి ఒక్కసారి. భజగోవిందం శ్లోకం 27 అండి. గేయం గీతా నామ సహస్రం, గేయం గీతా నామ సహస్రం, గేయం శ్రీపతి రూపం అజస్రం, గేయం శ్రీపతి రూపం అజస్రం, గేయం గీతా నామ సహస్రం. కొన్ని శ్లోకాల్లో గీత అనే పదం కూడా వచ్చింది, చూశారు కదా, ఇందులో కూడా గీత అనే పదం ఉంది. గేయం గీతా నామ సహస్రం, గేయం శ్రీపతి రూపం అజస్రం. అక్కడ సహస్రం అన్నాడు, ఇక్కడ అజస్రం అన్నాడు. నేయం సజ్జన సంగే చిత్తం, నేయం సజ్జన సంగే చిత్తం, చిత్తం అంటే మనసు. ధ్యేయం దీన జనాయచ విత్తం, ధ్యేయం దీన జనాయచ విత్తం. ఇక్కడ 4 పంక్తులు చూసారు చక్కగా. గేయం ధ్యేయం 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 అనే 4 పదాలతో ఆ 4 పంక్తులు ప్రారంభమవుతున్నాయి. ఒక్కసారి ఒక పంక్తి ఏం అర్థాన్ని తెలియచేస్తుందో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. గేయం గీతా నామ సహస్రం. ఇప్పుడు ఇది స్థూలంగా అర్థం చేసుకోవాలి, సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి. అర్థమైందండి? ఆదిశంకరాచార్యులు గారు చెప్పినటువంటిది స్థూల కోణంలోనూ ఉంది, అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. సూక్ష్మ కోణం అంటే గీతా జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం కాబట్టి ఆధ్యాత్మిక దృష్టి కోణములో కూడా అర్థం చేసుకుంటే సంపూర్ణమైనటువంటి అర్థం మనకు అర్థమవుతుంది. నేను ఈ భగవద్గీతలో లేక భజగోవింద శ్లోకాలలో ఆదిశంకరాచార్యులు వారు ఏ యొక్క విషయాన్ని మన దృష్టికి తీసుకొని వస్తున్నారు అన్న విషయం మనకి స్పష్టమవుతుంది. ఒక్కసారి చూడండి. గేయం గీతా నామ సహస్రం అంటే ఏంటి? గేయం అంటే ఏంటి? గేయం అంటే పారాయణం చేసుకోవడం, పాడుకోవడం. అర్థమైందండి? ఆ విధంగా పఠన పారాయణ ఇది గేయం కింద వస్తుంది. ఏం చేయమంటే ప్రతి నిత్యము కూడా గీతా పారాయణం చెయ్యాలి అంటున్నారు. ప్రతినిత్యము గీతా నామ సహస్రం. అక్కడ సహస్రం అంటే ఇక్కడ వ్రాసుకున్నటువంటిది ఏంటంటే విష్ణు సహస్రనామం ప్రతినిత్యము చదవాలి. ప్రతినిత్యము విష్ణు సహస్రనామం చదవాలి, గీతా పారాయణం చేసుకోవాలి. సో గీతకి విష్ణు సహస్రనామం ఈ 2 కూడా ప్రాముఖ్యత వీరిస్తున్నారు శంకర భగవత్పాదులు గారు. అర్థమైందండి? అర్థమైంది కదా? మొదటి పంక్తి ఏయం గీతా నామ సహస్రం. విష్ణు సహస్రనామం అంటాం కదా, నామ సహస్రం అంటే అది. అంటే 1000 పేర్లు ఏవైతే ఉన్నాయో విష్ణుమూర్తికి, ఆ 1000 పేర్లని మనము స్తుతి చేయాలి. ఆ విధంగా దాని యొక్క అర్థంలోకి వెళ్ళి దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇది ఆ విధంగా ఈ విష్ణు సహస్రనామం చెప్పారు, తర్వాత భగవద్గీత చెప్పారు. ఏమంటే మీరు పాడుకోండి, లేకపోతే పారాయణం చెయ్యండి, చదువుకోండి, ఏదైనా చెయ్యండి. గేయం గీతా నామ సహస్రం. రెండవ బంధు గేయం శ్రీపతి రూపం అజస్రం. అజస్రం అంటే ఏంటి? చాలా కీలకమైన పదం, అండర్లైన్ చేసుకోవాలి. అజస్రం అంటే ఏంటంటే కాన్స్టెంట్లీ, at all times, always. అర్థమైంది? అనుక్షణము, ప్రతి క్షణము. అర్థమైందండి? ఎల్లప్పుడూ, ఎప్పటికీ. ఇదనమాట అజస్రం అంటే. అంటే వితౌట్ ఏ బ్రేక్ అంటున్నాడు. ఇంగ్లీష్లో చదివితే ఉన్నాడు వితౌట్ ఏ బ్రేక్, నిరంతరము. ఆ విధంగా శ్రీపతి అంటే విష్ణుమూర్తి, ఈ విధంగా ఇవ్వటం జరిగింది ఇక్కడ. జేయం శ్రీపతి రూపం అజస్రం. అర్థమైందండి? మన యొక్క ఎవరి మీద మెడిటేషన్ చేయాలంట? ధ్యానం ఎవరి మీద చేయాలి? ధ్యేయం అంటే ధ్యానం అనమాట, మెడిటేషన్. ఏ రూపం మీద చేయాలన్నాడు? విష్ణుమూర్తి రూపము, శ్రీపతి రూపం కాన్స్టెంట్ గా చేస్తూనే ఉండాలి. అర్థమైందండి? ప్రతినిత్యము గీతాపారాయణము, ప్రతినిత్యము విష్ణు సహస్రనామము, అదేవిధంగా ప్రతి క్షణము ఆ విష్ణు స్వరూపాన్నే మనము ధ్యానము చెయ్యాలి, మెడిటేషన్ చెయ్యాలి. రెండో వాక్యం అది. గేయం శ్రీపతి రూపం అజస్రం. శ్రీపతి రూపం విష్ణుమూర్తి స్వరూపం. మూడవ పంక్తి నేయం సజ్జన సంగే చిత్తం. అర్థమైందండి? నేయం అంటే ఏంటి? సజ్జన సంగే చిత్తం. నీ యొక్క సాంగత్యము ఎవరితో ఉండాలంట?
సజ్జన సాంగత్యం చేయమంటున్నాడు. కానీ ఈ రోజున మనం సజ్జన సాంగత్యం చేస్తున్నామా లేక దుర్జన సాంగత్యం చేస్తున్నామా ఆలోచించుకోవాలి ఎవరికి వాళ్ళు. ఇదేంటి అర్థమైతే బుద్ధి నేతలను తెలుసుకుంటే క్లారిటీ మనకు వస్తుంది. అంటే కొంచెం మనల్ని రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళినటువంటి మనుషులని కాస్త కరెక్ట్ డైరెక్షన్ లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు స్వామివారు అని అర్థమవుతుంది. జ్ఞేయం సజ్జన సంగే చిత్తం. చిత్తం అన్నాడు అక్కడ. చిత్తము సజ్జనుల పైన పెట్టాలనుకున్నారు. సజ్జనులు అంటే మంచివాళ్ళు, మంచి మార్గాన్ని వెళ్ళేవాళ్ళు, అర్థమైన సత్యత ఆధారంగా జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళేవాళ్ళు. సత్యము తర్కము అంటున్నాను. సత్యము తర్కము ఇంగిత జ్ఞానం, ట్రూత్, లాజిక్ అండ్ కామన్ సెన్స్. ఇది ఇది ఈ మూడు ఉన్నట్లయితే ఏమన్నాడు భగవంతుడు 18:22 ఏమన్నాడు? ఈ మూడు లేకపోయినట్లయితే తామసిక జ్ఞానం అన్నాడు. 3వ గ్రేడ్ జ్ఞానం ఆఫ్ ద 3rd గ్రేడ్ అన్నాడు. అటువంటి వాళ్ళతో కాదునైనా నువ్వు సాంగత్యం చేసేది, మంచి వాళ్ళ సాంగత్యం చేయండి అని. వాళ్ళతోనే నువ్వు పంచుకో, ఆలోచన పంచుకో. చిత్తం అంటే అర్థం ఏంటి? మనసుతో, మనస్ఫూర్తిగా వాళ్ళతోనే గడుపు అంటున్నాడు. సజ్జన సంగే చిత్తం జ్ఞేయం. ఆఖరిదండి ధ్యేయం అన్నాడు. ధ్యేయం అంటే ఏంటి? ధ్యేయం అంటే ఏంటి? ఇవ్వడం. ధ్యేయం అంటే ఇవ్వడం. ఏమి ఇవ్వాలంటే విత్తం అంటే ఏంటి? ధనం. మనం ఏదైతే బాగా డబ్బున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేసుకుంటారు? ఆ ఉన్న డబ్బుని పంచుకుంటే పుణ్యం కింద తయారై మీకు తర్వాత మీకు 1-2 జన్మలకి మీరు గొప్పవాడిగా పుడతాడు. మళ్ళీ తర్వాత జన్మ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇంకా జన్మ ఏమవుతుంది? గొప్పవాడి ఇంట్లో పుడతాడు డబ్బు దానం చేస్తే. అదే విద్యాదానం చేస్తే విద్య బాగా సమకూరుతుంది, చాలా ఫాస్ట్ గా ఇంటెలెక్ట్ బాగా పెరుగుతుంది, నంబర్ 1 ఫాస్ట్ వచ్చేస్తుంటాడు. చూసారా? బాగా పుట్టుక నుంచే గాడ్స్ గిఫ్ట్ అంటారు చూసారు, ఇదనమాట గాడ్స్ గిఫ్ట్ అంటే. అర్థమైందండి. మంచి పనులు చేసి దాన పుణ్యాలు చేస్తే మంచి జన్మ దొరుకుతుంది. ఏమన్నాడు? ధ్యేయం దీన జనాయచ విత్తం. దీన జనులు అంటే ఇక్కడ భౌతికంగా ఆలోచిస్తే పేదవాళ్ళు, నీడి అనమాట. ఉన్నటువంటి ఫ్లడ్స్ వచ్చాయి, మొత్తం అన్ని కూలిపోయాయి, ఇళ్ళని పడిపోయాయి, గుడిసెలన్నీ పోయాయి, దిక్కు దివాణా లేదు. అటువంటి వాడికి ఏదైనా టెంట్స్ ఇచ్చామనుకోండి, ఒక 1000 మంది నిరాశ్రయులు అయ్యారు, ఒక 1000 టెంట్స్ ఇస్తారు. ఉన్నారు బాగా డబ్బున్న వాళ్ళు ఉంటారు కదా, కొంతమంది రైస్ ఇస్తారు, కొంతమంది భోజనం వండి పెడతారు, పులిహోర పొట్లాలు పంచుతారు, ఎక్కడ వెళ్ళలేని ప్రదేశం అయితే ఆ హెలికాప్టర్ నుంచి పడేస్తారు. ఇవన్నీ చేస్తున్నారు కదా. దీన జనాయ విత్తం అంటే మీ డబ్బు బాగా సమృద్ధిగా ఉంటే పంచుకోండి అంటున్నారు. పెట్టుకోకండి. ఎందుకంటే శరీరం ఉన్నంత వరకే మీకు పంచే అవకాశం ఉంటుంది. తర్వాత మీరు ఎలా పంచుకుంటారు? పంచలేరు. 100 కోట్లు పెట్టిపోయారు. ఆ 100 కోట్లలో కొంత మీరు దానం చేసి ఉంటే మీ యొక్క ఆత్మశుద్ధి అవుతుంది కదా. అక్కడ మీకు ఆ బెనిఫిట్ మీకు కలుగుతుంది. ఎందుకంటే మీరు సంపాదించుకున్నారు, మీ స్వార్జితము మీరు పంచుకుంటున్నారు. అందుకని దీన జనులకు పంచండి అంటున్నాడు. అవసరమైన వాళ్ళకి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ అంటున్నాడు. ఇది మనకి స్థూలంగా మనం అర్థం చేసుకున్నాం. అర్థమైనప్పుడు ఒకసారి సూక్ష్మంలోకి వెళదామండి. ఎందుకంటే గీత ఏం చెప్పింది? ఇక్కడ గీత ప్రస్తావన వచ్చింది. గీత ప్రస్తావన వచ్చినప్పుడు గీత ఏం చెప్పాడు భగవంతుడు? అధ్యాత్మ విద్యానాం అన్నాడు. అంటే ఇది సూక్ష్మము అన్నాడు. అర్థమైందండి? సూక్ష్మ జ్ఞానము, ఆంతరిక జగత్తుకు సంబంధించిన జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము, అధ్యాత్మ విద్యానాం అన్నాడు. మిగతాదంతా అజ్ఞానం కూడా అనేసాడు. మిగతాదంతా అజ్ఞానం అనేసాడు. చూసారా? క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోహ జ్ఞానం యత్తత్ జ్ఞానం మతం మమ. నా యొక్క మతం అంటే అభిప్రాయం ప్రకారంగా క్షేత్రము, క్షేత్రజ్ఞుడు ఈ రెండిటి యొక్క స్పష్టమైన అవగాహన లేక జ్ఞానము పొందినవాడు మాత్రమే జ్ఞాని. భగవంతుడి యొక్క నిర్వచనం 13-11లో 13, 7, 8, 9, 10, 11 5 శ్లోకాల్లో జ్ఞానం యొక్క నిర్వచనం ఇస్తూ చివరికి సమ్మరైజ్ చేస్తాడు. 7వ అధ్యాయంలోని అదే ఏమన్నారు? 13వ అధ్యాయంలోని 11వ శ్లోకంలో ఏమంటాడు ఆయన? అధ్యాత్మ ఒక్కసారి చెప్తానండి. అక్కడ చాలా చక్కగా మిగతాదంతా అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అన్నాడు. మర్చిపోకండి. అక్కడ కాన్స్టెంట్ అజస్రం అన్నాడు. అట్ ఆల్ టైమ్స్ విష్ణుమూర్తి స్వరూపాన్ని ఆ విధంగా ధ్యానం చెయ్యాలి అంటున్నాడు. ఫైన్. ఏమంటున్నాడు? నిత్యము ఆత్మచింతన, ఆత్మ జ్ఞానం యొక్క చింతన, అధ్యాత్మ జ్ఞాన
నిత్యత్వం దేని ఆధారంగా? తత్వ జ్ఞానార్థ దర్శనం. తత్వం ఆధారంగా అంటే ఆధ్యాత్మిక దృష్టికోణంగా, సత్యత ఆధారంగా, తర్కము ఆధారంగా, ఇంగిత జ్ఞానం ఆధారంగా. అంతేగాని నువ్వేదో విధంగా అనుకుని నేను బ్రహ్మాండంగా ఉన్నానంటే కాదు. తత్వ జ్ఞానార్థ దర్శనం అండర్లైన్ చేసుకో. 7:3లో కూడా ఏం చెప్పాడు? మాం వేత్తి తత్వత అన్నాడు. అర్థమైందండి. అదేవిధంగా 4:34 ఏం చెప్పాడు? తద్విద్ధి ప్రణిపాతేన. తద్విద్ధి అన్నాడు చూసారా? తత్వం తెలుసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. ఈ తత్వం 16 శ్లోకాలు చెప్పడం జరిగింది. దయచేసి గమనించండి. తత్వం అంటే ఏంటి? యథార్థం, వాస్తవం. భగవంతుడు ఏ విషయాన్ని చెప్పటం జరిగిందో అదే విషయాన్ని యథార్థంగా యాజ్ ఇట్ ఈజ్ ఆ విధంగా అర్థం చేసుకుంటే ఏమవుతుంది? ఇది నా జీవితానికి సంబంధించింది అన్న సత్యం మనకి బోధపడుతుంది. ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్పారంటే అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, తత్వజ్ఞానార్థ దర్శనం. 3వ పంక్తి 4వ పంక్తి ఎంత ఘోరంగా చూసారా? ఏతద్ జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతో అన్యదా. ఇదే జ్ఞానము, మిగతాదంతా కూడా అజ్ఞానము. అంటే తత్వము ఆధారముగా ఆత్మని శుద్ధి చేసుకునేటువంటి జ్ఞానమే జ్ఞానము. ఈ తత్వాన్ని విడిచిపెట్టి ఆత్మని శుద్ధి చేసుకునే విషయాన్ని విడిచిపెట్టి మీరు ఎంత చదువుకున్నా కూడా అది 100% అజ్ఞానము అన్నాడు. 13, 11 ఈ శ్లోకాన్ని యొక్క ఎవరు చెప్పినా ఇదే చెప్తారని ఏమి చెప్పరు, వేరే అర్థమే రాదు అందులో. ఎంత పెద్ద పెద్ద పేరు మోసినటువంటి పండితుడైనా విశిష్ట ప్రవచనకర్తులైనా ఇదే చెప్తారు. అర్థమైంది? అజ్ఞానం ఎదతో అన్యథా. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి? ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ గీతను ఏమంటున్నాడు? గేయం పాడుకోమంటున్నాడు. ఇక్కడ పాడుకోవడం అంటే ఆధ్యాత్మికంగా ఏంటంటే గీతా సారాన్ని మన మనసులో పాడుకోవడం, మనన చింతన చెయ్యటం. మనస్సు అన్న పదం వచ్చింది అక్కడ, చిత్తం అన్న పదం వచ్చింది, గుర్తుందా? గీత అన్నాడు. తర్వాత విష్ణుమూర్తి యొక్క స్వరూపాన్ని నువ్వు నిరంతరము స్మృతి చెయ్యాలి, ఆగకుండా స్మృతి చెయ్యాలి అన్నాడు. విష్ణు సహస్రనామం ఆ పేర్లు నిరంతరము కూడా నీవు పఠించాలి, పారాయణం చెయ్యాలి, స్తుతి చెయ్యాలి అంటున్నారు. ఒక్కసారి గమనించండి. మనము రాబోయే ఎపిసోడ్లో ఏదో ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తీసుకుని మన విష్ణుమూర్తి యొక్క సత్య స్వరూపాన్ని కూడా సంపూర్ణంగా మనం తెలుసుకుందాం. స్థూలంగా రెండు కళ్ళతో చూసేటువంటి ఆ విష్ణుమూర్తి స్వరూపము, 4 భుజాల యొక్క విశిష్టత, ఈ యొక్క 2 కిరీటాలు దాని యొక్క విశిష్టత, అదేవిధంగా శంఖ చక్ర గదా పద్మం యొక్క విశిష్టత మనం అర్థం చేసుకుందాం. విష్ణుమూర్తి ఒక పర్ఫెక్ట్ సోల్ యొక్క రూపం అన్నమాట. అంటే ఒక దేవత యొక్క పర్ఫెక్ట్ స్థితి. అర్థమైందండి? సంపూర్ణంగా విషయ వికారాలని జయించినటువంటి స్థితి. అందుకనే వారికి 1000 నామాలు అని పెట్టాడు. 1000 నామాలు ఎందుకు పెట్టారు నాయన? ఈ 1000 నామాల స్మృతి చేస్తూ 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 ఉంటే, గీతాన్ని కూడా పారాయణం చేస్తూ చేస్తూ ఉంటే గీతలో ఉన్న సారం మన బుద్ధిలో కూర్చోవాలి. మన మామూలుగా బుద్ధి నేత్రాన్ని తెలుసుకోకుండా, ఆత్మజ్ఞానం లేకుండా 1,00,000 సార్లు మీరు గీతా పారాయణం చేయండి, 1,00,000 సార్లు విష్ణు సహస్రనామం చదవండి, కేవలం మౌఖికంగా చదవండి, మళ్ళీ మీలో చైతన్యం రాదు. అర్థమైందండి? ఇక్కడ ఆదిశంకరాచార్య యొక్క హృదయ స్పందన గమనించండి. అర్థమైందండి? గీతా పారాయణము, విష్ణు సహస్రము, మళ్ళీ ఏమంటున్నాడు? విష్ణువు యొక్క స్వరూపాన్ని నువ్వు గుర్తి. అంటే ఏంటి? విష్ణు స్వరూపము అంటే అర్థం ఏమిటి? నేను విష్ణుమూర్తి స్వరూపము లాగా అవ్వాలి. అర్థమైందండి? ఆ విధంగా అవ్వాలి. నేను ఊరిగా పూజ చేయటం కాదు, నేను ఆ విధంగా అవ్వాలి. అవ్వాలంటే నేనేం చెయ్యాలి? ఆత్మని సంస్కరించుకోవాలి, ఆత్మలో ఉన్న కుళ్ళు కడుక్కోవాలి. దీనికి భగవంతుడు ఏమిచ్చాడు? రాజయోగం అనే ప్రక్రియ ఇచ్చాడు. అక్కడ గీతని పెట్టాడు, విష్ణు సహస్రనామం పెట్టాడు. అర్థమైందండి? ఆ విధంగా చేసినట్లయితే నీవు విష్ణుమూర్తిలాగా భగవంతుడు నిన్ను తయారు చేస్తాడు. అర్థమైందండి? అది అక్కడ ఉద్దేశం. శ్రీపతి రూపం అజస్రం అని అంటారు. మనం మామూలుగా అయితే భక్తి మార్గంలో చదువుకున్నాం, శ్లోకం చదువుకున్నాం, ఏమైనా అజస్రంగా విష్ణు స్వరూపాన్ని దర్శిస్తున్నామా, ఏమైనా స్మృతి చేస్తున్నామా? మనం చేయడం లేదు కదా. ఇక్కడ చేయమని చెప్తున్నాడు కదా. గేయం దేయం జ్ఞేయం అన్నాడు కదా, చేయమని చెప్తున్నాడు కదా. పాడుకోండి, ఇది చెయ్యండి, ఈ విధంగా డబ్బు దానం చేయండి, ఈ రూపాన్ని దర్శించుకోండి అంటున్నాడు కదా. కానీ మనం ఏం చేయట్లేదు కదా. ఇప్పుడు చేసే విధానం గీత చెప్తుంది మనకి.
ఇక్కడ నిగూఢ రహస్యం అదనమాట. మనం చెప్పుకునేవి రహస్యాలు ఏంటి? శ్రీపతి రూపం అజస్రం ధ్యేయం అంటే ఆ విధంగా ధ్యానం చెయ్యాలి అంటే నిన్ను నీవు ఆత్మస్వరూపంగా అర్థం భావించుకొని అనుభవం చేసుకొని ఆ విధంగా అప్పుడు పరమాత్మని నీ మనసు బుద్ధి ద్వారా ఆ సంబంధాన్ని జోడించుకోవడమే రాజయోగం అనే ప్రక్రియ ద్వారా నీవే శ్రీపతిగా తయారవుతున్నావు. శ్రీ అంటే శ్రేష్టము. అర్థమైందండి? సో ఆ విధంగా ఒక విష్ణు స్వరూపంగా నీవే తయారవుతున్నావు. ఇంకా వీలైనట్లయితే ఏదన్నా ఎపిసోడ్ లో విష్ణు సహస్రనామం యొక్క ముఖ్యమైన అంశాలు కూడా సారాన్ని కూడా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మనం పరివర్తన రావాలి. అల్టిమేట్ గా మన లక్ష్యం ఏమిటి? భజగోవింద శ్లోకాల ద్వారా 33 శ్లోకాల ద్వారా ఆదిశంకరాచార్యులు కానీ వారి శిష్య బృందం కానీ సమాజానికి ఇచ్చింది మళ్ళీ మూఢత్వంలోకి నెట్టడం కోసం కాదండి, మూఢత్వం నుంచి బయటికి తీసుకురావడం కోసం అనమాట. అర్థమైందండి? జేయం శ్రీపతి రూపం అజస్రం. అక్కడ పరమాత్మక స్వరూపము జ్యోతిర్బిందు స్వరూపము, ఆత్మస్వరూపము జ్యోతిర్బిందు స్వరూపము, నిరంతరము. అజస్రం అంటే నిరంతరము కూడా మనం పరమాత్మ యొక్క స్మృతిలో ఉంటే పరమాత్మ గుణాలు శక్తుల ద్వారా మనమే విష్ణుమూర్తి స్వరూపంగా మనం తయారవుతాం. మీరు విష్ణుమూర్తి స్వరూపం గురించి అది అర్థం చేసుకున్నప్పుడు మీకు ఇంకా స్పష్టమవుతుంది. తర్వాత ఏమన్నాడు? 2 పంక్తులు చెప్పాను మీకు. నేయం సజ్జన సంగే చిత్తం అన్నాడు. సజ్జనులు అంటే ఏమిటండి చెప్పండి? సజ్జనులు అంటే ఏంటంటే పరమాత్మని పొందిన వాళ్ళు, పరమాత్మ ప్రాప్తి చేసుకున్న వాళ్ళు, నిరంతరము యోగమనే ప్రక్రియ ద్వారా సంస్కార పరివర్తనకి ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు, అవతల వాళ్లలో ఎప్పుడు అవగుణాలు చూసేవాళ్ళు కాదు. ప్రతి ఒక్కరిని కూడా ఒక ఆత్మస్వరూపంగా పరమాత్మ సంతానముగా సర్వమానవ సౌభ్రాతృత్వము అన్న దాంట్లో ఒక వ్యక్తిగా నేను ఎవరిని కూడా అగౌరవపరచకూడదు. ప్రతి ఒక్క వ్యక్తికి ఈ భూమండలంపై నివసించడానికి హక్కు ఉంది. తన పని ప్రకారంగా చేసుకుంటూ డబ్బు సంపాదించుకుంటూ తన కర్మ అనుసారంగా వాడి జీవితాన్ని జీవించే హక్కు ఉంది. వాడి జీవితానికి అడ్డంకులు కలిగించే ఆ పాత్ర నేను చేశాను అంటే నేను భగవంతుడి నుంచి దూరం అవుతున్నాను. అర్థమైందండి? అక్కడ సజ్జనులు అంటే ఎంత అర్థం ఉంది చూసారా? అంటే నిరంతరము ఆత్మచింతనలో ఉండే ఒక రాజయోగి అన్నమాట. అటువంటి వాళ్ళ సాంగత్యం చేయనైనా నిరంతరము దేహాభిమానంలోనే ఉంటూ విషయ వికారాల వలయంలోనే భౌతిక ప్రపంచంలోనే పూర్తిగా నిమగ్నమైనటువంటి వాళ్ళ సాంగత్యంలో ఇప్పటి వరకు నీవు గడిపావు, నీవేమి పొందలేదు. వాళ్ళ రంగు నీకు అంటాలి కదా. నీకు అంటాలి అంటే ఏంటి? వాళ్ళకంటూ ఒక రంగు ఉంటే ఆ రంగు నీకు అంటిస్తారు. వాళ్ళకి ఆత్మజ్ఞానం ఇంకా పొందలేదు, ఆ ప్రయత్నం కూడా చేయలేదు, సంకల్పం కూడా లేదు. ఎందుకంటే మన తత్వజ్ఞాన కోణములో ఏది కూడా అర్థం చేసుకోలేదు. సర్వశాస్త్రమై శిరోమణి అంటే ఈ విధంగా భజగోవింద శ్లోకాలు కూడా దాని యొక్క ఆధారం కూడా శ్రీమద్ భగవద్గీతనే. అది కూడా ఒక శాస్త్రమే కదా. భజగోవింద శ్లోకాలు ఆ యొక్క ఏవైతే గ్రంథాలు రచించారో ఆదిశంకరాజు అన్ని కూడా గీత నుండే వచ్చాయి. అందుకని గీతనే ప్రతిబింబిస్తున్నారు వీరు. జ్ఞేయం సజ్జన సంగే చిత్తం. అందులో భజగోవింద శ్లోకాల్లో నుండి 9వ శ్లోకం అనుకుంటానండి. సత్సంగత్వే నిస్సంగత్వం అన్నాడు అక్కడ. ఏమండి? సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని ఆదిశంకరాచార్యులు వారు చెప్పారు కదా. అక్కడ ఏమొచ్చిందండి? సత్సంగత్వే. నీ సాంగత్యం చాలా ఇంపార్టెంట్ ఆయన. నీ సాంగత్యం మంచి సాంగత్యంలో ఉంటే నువ్వు మంచివాడిగా పరివర్తన అయిపోతావు. నీ చెడు సాంగత్యంలో వెళ్ళినట్లయితే తాగబోతుల సాంగత్యంలోకి వెళ్ళి ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతామా? అర్థమైంది? ఒక తిరుగుబోతుల సాంగత్యంలోకి వెళ్ళి మంచిగా జీవితం చేసుకోగలుగుతామా? చేయలేము. అర్థమైందండి? అందుకనే ఉంటారు మంచి సాంగత్యం చేయండి. మంచి నీ కంపెనీ ఎలా ఉందంటే నీవు ఎలా ఉన్నావు నేను చెప్తానంటాడు. సరా, ఐ కెన్ టెల్ యూ ద క్వాలిటీ ఆఫ్ యువర్ పర్సనాలిటీ ఇఫ్ యూ టెల్ మీ యువర్ కంపెనీ. ఏ కంపెనీలో తిరుగుతున్నావు నువ్వు? తాగుబోతుల కంపెనీనా, రేసు గుర్రాలు పందాలు వేసే కంపెనీలోనా, సిగరెట్ డ్రగ్స్ తిరిగే వాళ్ళ కంపెనీ వెళ్తున్నావా? లేకుండా ఉంటే కాస్త ఆధ్యాత్మిక చింతన ఉండి మంచి మాటలు చెప్పి నీకు ఒక మంచి మార్గాన్ని ఏర్పరిచేటువంటి వాళ్ళ సాంగత్యంలో ఉన్నావా? లేదా ఫస్ట్ ర్యాంకర్స్ క్లబ్ లో ఉన్నావా? నువ్వు లాస్ట్ ర్యాంకర్స్ లో ఫెయిల్ అయిపోయి మధ్యలో డుమాలు కొట్టి సినిమాలకు వెళ్ళేటువంటి వాడు వాళ్ళ కంపెనీలో ఉన్నావా? సో సజ్జన దుర్జన అనేదానికి మనకు స్పష్టత ఉండాలి. బుద్ధినేతం తెలుసుకుంటే అర్థమవుతుంది. ఏమంటున్నాడు ఇక్కడ? సజ్జన సంగే చిత్తం. నీ యొక్క చిత్తం అంటే నీ మనసు ఎల్లప్పుడూ కూడా మంచి వాళ్ళ సాంగత్యం. ఇక్కడ మంచి వాళ్ళు అంటే పరమాత్మకు ఉనికిని కనిపెట్టి పరమాత్మక గుణాలు శక్తులు తీసుకుంటూ ప్రతి ఒక్క మనిషికి మానవుడు భగవంతుని సంతానముగా విలువనిస్తూ వారిలో ఉన్న గుణాలు మాత్రమే చూస్తూ సోదర భావంతో వారికి వీలైనంత వరకు సహాయం చేసే రాజయోగులు.
అటువంటి వాళ్ళ సాంగత్యం మీరు చెయ్యండి అని ఆది శంకరాచార్య గారు ఉపదేశిస్తున్నారు. నేయం సజ్జన సంగే చిత్తం. తర్వాత ఆఖరిది అండి, ధ్యేయం దీన జనాయచ విత్తం అన్నారు. దీన జనులు అంటే ఎవరండి? ఇక్కడ డబ్బు గురించి వదిలేసేయండి. ఇప్పుడు ఒక పూట భోజనం పెడితే ఆ ఒక పూటకే వస్తుంది, బట్ రెండో పూట మళ్ళీ ఇంకా అడుక్కోవాల్సింది. ఇక్కడ దీన జనులు అంటే స్థూలంగా మీకు ధనాన్ని సాధించబడుతున్నాడు. కానీ ఇక్కడ సూక్ష్మంగా అర్థం చేసుకుంటే ఇక్కడ విత్తం అంటే మామూలుగా స్థూలధనం కాదు, జ్ఞానధనం. అర్థమైందండి? ఈ రోజులు అందరూ దీనావస్థలో ఉన్నారు, అందరూ టెన్షన్స్ లో ఉన్నారు, అందరూ సమస్యల్లో ఉన్నారు, అందరూ దుఃఖపడుతూ ఉన్నారు, కష్టంలో ఉన్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా పెద్ద కథ చెప్తారు, ఒక మహాభారతం, ఒక రామాయణం చెప్తారు. ఏ ఒక్కరు కూడా బ్రహ్మాండమైన జీవితం గడుపుతున్నామంటే ఎవరు ఒక్కరు చెప్తారంటే ఒక్కరు చెప్పరు. భలే వాళ్ళకి పెద్ద భవంతుల్లో ఉండొచ్చు, పెద్ద పెద్ద బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్లు ఉండొచ్చు, ఇంటి నిండా బంగారం ఉండొచ్చు, ఏమీ లేదు. అయినా కూడా ఎందుకంటే ఇక్కడ ఇది ఓపెన్ అవ్వనంత వరకు మీరు ఎంత స్థూలంగా ఎంత సమృద్ధిగా ఉన్నా కూడా ఇది ఓపెన్ అవ్వనంత వరకు కూడా మీలో అప్ అండ్ డౌన్ లైఫ్ అనేది ఉంటుంది. అందుకని అటువంటి వాళ్ళ దీనులకి అంటే అజ్ఞానులకి, దేహ భ్రాంతిలో మునిగిపోయిన వాళ్ళకి, విషయ వికారాల వలయంలో చిక్కుకొని ఇంద్రియ సుఖాలకి బానిసలైనటువంటి వాళ్ళకి, ఆ విధంగా దీన జన బంధువులకు, నాయన వాళ్ళంతా కూడా నీ సంతానం, పరమాత్మ సంతానమే, నీకు సోదరులు అవుతారు. అటువంటి సోదరుల యొక్క దుఃఖము, ఆ కష్టము, ఈ అరుపులు వినబట్టలేదా నీకు? వెళ్ళి కాస్త ఆత్మజ్ఞానం ప్రసాదించిన ఆయన, వాళ్ళ యొక్క బుద్ధిలో కూడా పరమాత్మని కూర్చోబెట్టు. ఆ విధంగా పరమాత్మ యొక్క ఆదేశం అన్నమాట. అది ఈశ్వరీయ సేవ అంటారు. అర్థమైంది? ఇప్పుడు నేను చెప్తున్నదంటే ఇదంతా పార్ట్ ఆఫ్ ఈశ్వరీయ సేవనే. ఎక్కడ ఎవరు పిలిచినా వెళ్ళి చెప్తూ ఉంటారు. అర్థమైందండి? ఇక్కడ దేయం దీన జనాయచ విత్తం అన్నాడు. విత్తం అంటే అది జ్ఞాన ధనము కింద మనం తీసుకున్నట్లయితే మనకి ఆ విషయం చాలా స్పష్టమవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏం చెప్పాడండి? ఫస్ట్ 4 రికమెండేషన్స్ ఇచ్చాడు. ఇందులో 4 రికమెండేషన్స్ ఉన్నాయండి. ఫస్ట్ రికమెండేషన్ ఏంటంటే గీతని, విష్ణు సహస్రనామాన్ని ప్రతినిత్యము చదువుకోండి అన్నాడు. రెండవ రికమెండేషన్ ఏంటంటే నిరంతరము ఆ యొక్క విష్ణు స్వరూపం మీద మెడిటేషన్ చేయండి. అంటే ఇక్కడ పరమాత్మతో మెడిటేషన్ చేయండి, ధ్యానం చేయండి. అక్కడ గీతని, విష్ణు సహస్రనామం ఆ విధంగా పఠించండి అంటే స్థూలమైన పఠించడం కాదు. అక్కడ గీతా సారాన్ని జీవితంలో అనుభవం చేసుకుంటూ మీరు విష్ణు స్వరూపంగా అవ్వండి. అప్పుడు నిరంతరం కూడా మీరు ఆ విధంగా ఒక డివినిటీతో ఈ యొక్క జీవితాన్ని తయారు చేసుకుంటారు. మూడవది ఏమన్నాడండి? మెయింటైన్ ఫ్రెండ్షిప్ విత్ గుడ్ పీపుల్. మంచి వాళ్ళ సాంగత్యం మీరు చెయ్యండి అన్నాడు. 4వ రికమెండేషన్ ఏమిచ్చాడండి? చారిటీ అన్నాడు కదా. ఆ విధంగా దానం చెయ్యండి అన్నాడు. దానం చెయ్యండి అంటే ఇక్కడ ఇది జ్ఞాన దానము కింద మీరు మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి మనం చూసినట్టయితే గీతలో కూడా అండి ఇది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి నేను కొంచెం విస్తారంలో చెప్తున్నాను మీకు. 9వ అధ్యాయం 13వ శ్లోకం 14వ శ్లోకం చూడండి ఒకసారి. ఇక్కడ ఏం చేస్తారు? మహాత్ములు ఎప్పుడు కూడా దివ్యత్వాన్ని కోరుకుంటారంట. ఎందుకంటే సజ్జన సాంగత్యం. మహాత్మానస్తు మాం పార్థ. అర్థమైంది? మహాత్మానస్తు మాం పార్థ దైవీ ప్రకృతి ఆశ్రితా అన్నాడు. అదే దైవీ ప్రకృతి. నేను దైవీ ప్రకృతి అంటే ఏంటి? దేవతా స్వరూపంగా నేను కాబోతున్నాను, నేనే విష్ణుమూర్తి స్వరూపంగా కాబోతున్నాను, హైయెస్ట్ లెవెల్కి వెళుతున్నాను. ఇక్కడ దుర్జన సాంగత్యము, పనికిరాని విషయాలు చెప్పేవాళ్ళ సాంగత్యము, అది బాగోలేదు ఇది బాగోలేదు సాంగత్యం కాదు నాకు కావాల్సింది. దైవీ ప్రకృతి ఆశ్రిత. మీరు రాసుకునేవాళ్ళు రాసుకోండి. 9వ అధ్యాయం 13వ శ్లోకం. వాళ్ళు ఏం చేస్తారంట? 14వ శ్లోకంలో చెప్పాడు, సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః. సతతము అంటే నిరంతరము నన్ను కీర్తిస్తారంట, నా మహిమల్ని గుర్తిస్తారంట, నాకులాగా తయారయ్యేటువంటి ప్రయత్నం చేస్తారంట. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః అన్నాడు. ఆ శ్లోకం తీసుకున్నప్పుడు నేను ఇంకా డీటెయిల్ గా మీకు వివరిస్తాను. 12వ అధ్యాయంలో 8వ శ్లోకంలో ఏం చెప్పాడు? మయ్యేవ మన ఆధస్త్వ మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం నా సంశయ. ఎటువంటి సంశయం లేదురా నాయన, నీవు నా హృదయంలో కూర్చుంటావు, నిరంతరము మనసు బుద్ధిని నాకు అర్పించు అన్నాడు. 18:66 ఏమన్నాడు? సర్వధర్మాను పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. నేనొక్కడినే భగవంతుడిని నాయన, నేనొక్కడినే ఈశ్వరుణ్ణి, నేనొక్కడినే పరమాత్మని. నన్ను సత్యంగా సంపూర్ణంగా నామ రూప దేశ కాల గుణ కర్తవ్య సంబంధాలతో 7 డైమెన్షన్స్ లో నన్ను గుర్తించి నాతో ఈ బుద్ధి మనసుని దాన్ని జోడించి నాతో సంబంధాన్ని పెంచుకున్నట్లయితే నాలో గుణాలు శక్తులన్నీ కూడా ఇస్తాను. తదుపరి నేను స్థాపన చేసేటువంటి స్వర్గములో నిన్ను మంచి శ్రేష్టమైన జీవితాన్ని భాగ్యాన్ని నీకు ప్రసాదిస్తాను అంటున్నాడు. అర్థమైంది? అదే విధంగా దానము గురించి చెప్పారు చూసారా?
దానము గురించి కూడా సాత్విక దానము, రాజసిక దానము, తామసిక దానం, అది కూడా మనం అనుకున్నాం కదండి. ఆధ్యాత్మిక దృష్టిలో మనం ఇవ్వాలి, ప్రతిఫలము ఆశించకుండా ఇవ్వాలి, ప్రతి ఒక్కరి యొక్క జీవితాన్ని ఉద్ధరించేటువంటి ఏకైక సంకల్పంతో ఇవ్వాలి. తర్వాత ఏమన్నాడు, అపాత్రులకు దానము చేయకూడదు. మీరు 17వ అధ్యాయంలోని 20, 21, 22 కూడా మీరు రాసుకోండి. సాత్విక దానము, రాజసిక దానము, తామసిక దానము, ఇవి మనం చర్చించుకున్నాం, ఇప్పటికే మనం చర్చించుకున్నాం, మళ్ళీ నేను చెప్పడం లేదు. ఇక్కడ దానం గురించి అని చెప్తున్నాడు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని దానం చెయ్యండి. అప్పుడు ఇదేమవుతుందంటే కంప్లీట్ గా కాలచక్రములో వాళ్ళ జీవితం బాగుపడుతుంది. స్థూలంగా ఏమిచ్చినా కూడా అది కేవలం ఒక్క జన్మకి మాత్రమే పరిమితం అవుతుంది. అర్థమైందండి? ఇది విషయం. ఇక్కడితో మనం ముగించుకుందాం. మన సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మనం తదుపరి ఎపిసోడ్ లో మనం గీతా శ్లోకాన్ని మనం తీసుకుందాము. ఈ ఒక్క శ్లోకాన్ని, దీని యొక్క ప్రాముఖ్యతను బట్టి ఏమిటంటే భజగోవింద శ్లోకం 27వ శ్లోకం ఎంత గొప్పగా ఉందో అర్థం చేసుకోండి. గేయం గేయం జ్ఞేయం గేయం. గేయం గీతానామ సహస్రం, గేయం శ్రీపతి రూపమజస్రం, గేయం సజ్జన సంగే చిత్తం, గేయం దీన జనాయచ విత్తం. ఇది మీనింగ్ ఏమి ఇచ్చారు చూడండి. మామూలుగా స్థూలంగా ఇస్తారు. ఏమని ఇచ్చారు చూడండి. భగవద్గీత విష్ణు సహస్రనామాలను గానము చెయ్యాలి, ఎల్లప్పుడూ శ్రీ మహావిష్ణువు యొక్క రూపాన్ని ధ్యానించాలి. ఆ రూపాన్ని ధ్యానించినట్టయితే మనం ఆ విధంగా తయారవుతాం. అర్థమైందండి? సజ్జన సాంగత్యంలో మనసుని నడపాలి, సజ్జన సాంగత్యంలో మనసుని నడపాలి, దీనులైన వారికి ధనాన్ని దానము చెయ్యాలి. అర్థమైందండి? ఆ విధంగా భగవంతుడు ఏమంటున్నాడు, నీవు నా సమానంగా తయారు చేసేటువంటి జ్ఞానాన్ని నీకు ఇస్తున్నాను. ఈ పరంగా నీవు ఏ విధంగా అవుతావు, అల్టిమేట్ గా నీ లక్ష్యం ఏమిటి, విష్ణు స్వరూపంగా అవుతావు. అందుకని విష్ణుమూర్తి 1000 నామాలంటే ఆ విధంగా తయారైన ప్రతి ఒక్కరికి కూడా మీ నామాలను కూడా పరిశీలించండి. పరిశీలించినట్లయితే మీకు అర్థమవుతుంది, ఈ విధంగా తయారైనటువంటి వాళ్ళ పేర్లు అన్నమాట. ఇక్కడ 1000 నిత్యాలు అనేకులు ఉన్నారు, ఒక్క విష్ణుమూర్తి స్వరూపం కాదు. విష్ణుమూర్తి అనే ఒక స్వరూపము మనకు ఒక ఆధ్యాత్మికంగా ఇచ్చేటువంటి ఒక చిత్రము. ఆ చిత్రము ద్వారా మనకి పరమాత్మ అద్భుతమైనటువంటి, అద్వితీయమైనటువంటి, సర్వశ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తుంది. అర్థమైంది? ఇక్కడితో మనం ఈ చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్ లో మనం మరొక మన భజగోవింద శ్లోకంలో 28వ శ్లోకం తీసుకుందాం. అదేవిధంగా భగవద్గీతలో కూడా మనం మరొక శ్లోకం ఏదైతే, ముఖ్యంగా భగవద్గీతలో మన శ్లోకాలు దేని ఉద్దేశంతో చర్చించుకుంటున్నారో తెలుసండి. జన్మరాహిత్యము అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ కొరకు అన్నమాట. జన్మరాహిత్యం అంటూ లేదు అని చెప్పి సుమారు 40 శ్లోకాలు మేము ఉంచబోతున్నాం. అర్థమైందండి? పరమాత్మ చెప్పినటువంటి మాటల కంటే ఉన్నతమైనటువంటి మాటలు ఇంకెక్కడా ఉండవండి. సత్యాన్ని గ్రహించండి, బుద్ధినేత్రాన్ని తెరవండి, సత్య మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయండి. ఆధ్యాత్మిక దృష్టికోణంలో ప్రతిదీ, అంటే తత్వజ్ఞాన దృష్టికోణంలో అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కటి కూడా మీకు 70mm స్క్రీన్ లో, సినిమా స్కోప్ స్క్రీన్ అంటారు, పెద్ద స్క్రీన్ లో మనకి స్పష్టమవుతుంది. మన జీవితం ఉద్ధరింపబడుతుంది. అర్థమైందండి? అందరికీ సెలవండి. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వసారాన్ని మనకు సవివరంగా శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.